నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కింద ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర నుంచి వెళ్ళి ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఖాళీ అయిపోతా ఉంది. ఇక పార్టీ షెడ్డుకు పోయింది, పార్టీ ఖతమైపోయిందని చెప్పినటువంటి మరి ఈ పరిణామంలోనే మొన్నటి రోజున రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక ఎవరైతే ఉన్నాడో ప్రకాష్ గౌడ్ గారు మరి ఇక పార్టీని వీడి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళబోతా ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక చూస్తా ఉన్నాం. ఒక బ్రేకింగ్ న్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే పోవడం అంటే ఇప్పటికే పార్టీ క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉంది. మళ్ళా ఎంపీ ఎన్నికలకి పోబోతా ఉంది. ఓ పక్కేమో ఇక అరెస్టులు అనుకుంటా, తర్వాత ఫోన్ ట్యాపింగ్లు అనుకుంటా, ఇంకోటి ఆ విచిత్ర పరిణామాలు ఎదురైతా ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కరు చిన్నగా జారుతూ ఉంటే మరి పార్టీకి ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు జారిపోతా ఉంటే చాలా దారుణమైన పరిస్థితి. కానీ మరి ఈ వార్తలన్నీ కూడా ఖండించి నేను పార్టీ మారడం లేదని చెప్పి మరి నాకు ఎమ్మెల్యే క్లారిటీ ఇస్తా ఉండు. మరి రేవంత్ రెడ్డి గారికి ఈ లోపునే మరి ఏమైపోయింది, పోయిండు రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగిండు. ఇక ఆల్మోస్ట్ నిన్న సాయంత్రం వరకు కూడా మరి పార్టీ మారిపోతుండని చెప్పేసి అంటే ఓ పక్క కేటీఆర్ ఈ విషయంలో కూడా కొంత దిగ్భ్రాంతికి లోనేటువంటి అంశం కూడా మనం చూసినాం. మరి ఇంతలోనే నైట్ ఏం జరిగిందో తెలియదు కానీ మరి ఆ ఎమ్మెల్యే నేను పోవట్లేదు, పార్టీ మారట్లేదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ కు షాక్, ట్విస్ట్ ఇచ్చినటువంటి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక చూడండి, సీఎం రేవంత్ రెడ్డి తోటి ప్రకాష్ గౌడ్ ఫోటో దిగుతా ఉన్నాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. శనివారం ఏప్రిల్ 20 తన కేడర్తో సమావేశమైన ప్రకాష్ గౌడ్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇక ఈ నిర్ణయం తీసుకున్నట. ఈ రోజున ఏప్రిల్ 20వ తారీఖున మరి అక్కడ ఉన్నటువంటి రాజేంద్ర నగర్ ఆ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కార్యకర్తలందరూ కూడా ఒకసారి పోగేసుకొని మరి అక్కడ ఉన్న నాయకులంతా కూడా నిన్నటి రోజున మరి మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసిరు కదా, మరి ఏంటి మన భవిష్యత్ ప్రణాళిక ఏంటిది, కార్యాచరణ ఏంటిది అని చెప్పి మాట్లాడుకున్న సందర్భంలో మరి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళందరి అభిప్రాయాల మేరకు ఖచ్చితంగా మరి మనం పార్టీ మారట్లేదని చెప్పి కూడా ఒక వార్త మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇక బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరే విషయమై ఈ భేటీలో కార్యకర్తల నుంచి ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రకాష్ గౌడ్ కు పలువురు కార్యకర్తలు సూచించారు. దీంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాన్ని ప్రకాష్ గౌడిగా విరమించుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా సార్ మనం పార్టీ నుంచి వెళ్ళిపోతే, ఇప్పటికే పార్టీలో నుంచి ఎవరెవరైతే వెళ్ళిపోతా ఉన్నారో వారికి అందరికి కూడా నోటీసులు పంపించేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏదైతే 3వ హామీ ఉందో ఆ హామీలో మరిగా ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఖచ్చితంగా మేము పార్టీలోకి తీసుకోమని చెప్పింది సార్. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామంలో మనం ఇప్పుడు కనుక పార్టీ మారితే మాత్రానికి మనకు కూడా బ్యాడ్గా మరిగా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళబోతా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అంతకు ముందులో కూడా 2018-19లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకత వచ్చి లీడర్ మంచోడైనా సరే ఇక మరి ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత మూట కట్టుకొని ఎవరు గెలిచినటువంటి సందర్భాలు లేకపోక ఈ 100-120 రోజులల్లా మరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇవ్వని పక్షంలో ఆ పార్టీకి పెద్ద ఎత్తున మళ్ళా వ్యతిరేకంగా ప్రజలు పోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మనం ఇదే బీఆర్ఎస్ లో కొనసాగుతామని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులంతా కూడా చెప్పినట్టు సందర్భంలో మరి ప్రకాష్ గౌడ్ రైట్ లేదుగా మనం బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుదాం, కాంగ్రెస్ పార్టీలోకి పోయే ఉద్దేశం లేదని కూడా మరి ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. కాగా శుక్రవారం ఏప్రిల్ 19 సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం చర్చించేందుకు సీఎంతో ఎమ్మెల్యే భేటీ అయ్యారని చెప్పి కూడా ఇక ప్రచారం జరిగింది. అయితే కార్యకర్తల నుంచి విభిన్న అభిప్రాయాలు వెలువడంతో పార్టీ మార్పు వ్యవహారానికి ప్రకాష్ గౌడ్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కీలకంగా మారడంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏ అడుగు వేసినా ఇక చర్చనీయాంశం అయిపోతా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీ ఎన్నికలలో చేవేళ్ల పార్లమెంటు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ ఆ అసెంబ్లీ స్థానం కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఆ నాయకుడు మారి పార్టీలోకి పోయిందంటే మాత్రానికి ఆ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా
అతలాకుతలమై ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఆయన ఏ చిన్న స్టెప్ తీసుకున్నా సరే మరి అక్కడ కొంత కీలకంగా ఒక పెద్ద హడావుడిగా మారబోయేటటువంటి అంశాన్ని అయితే చూస్తా ఉన్నాం. మరి ఇకైతే మారడం లేదు అని చెప్పి కార్యకర్తల ఇష్టం మేరకు ఏ పార్టీ అని అవ్వచ్చు గాక, కానీ కార్యకర్తల ఇష్టం మేరకి అక్కడ ఉన్నటువంటి నాయకుడు నిలబడితే మాత్రానికి ఏ పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయనకి ఇంకా ప్రజల దగ్గర నుంచి కూడా ఎక్కువ ఆదరాభిమానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైట్. మరి ఇక ప్రకాష్ గౌడ్ గారు అయితే ఆలోచన చేసి ఇక గుంపులో గోవింద అనుకుంటా గొర్రెల మందులో మనం కూడా దూసుకుంటా పోదాం, ఆల్రెడీ పార్టీ మీద గెలిచినాం కానీ మరి ఇంకో పార్టీలోకి పోవడం కరెక్ట్ కాదని చెప్పి కార్యకర్తల అభిష్టం మేరకు మరి ఆయన పార్టీలోనే ఉంటా, నేను ఏదైతే పార్టీలోనో అదే పార్టీలో ఉంటా అని కొనసాగడం కూడా కొంత ప్రజాస్వామ్యానికి కావచ్చు గాక, లేకపోతే రాజకీయాలకు కావచ్చు గాక కొంత మీరైతే విలువనిచ్చేటటువంటి సన్నివేశం కూడా మరి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దగ్గర నుంచి కూడా మనం కొంత రాజకీయ విలువ అనేది తెలుసుకుంటా ఉన్నటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది.